మానవ జీవితమే ఒక మహాభారతం, మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. ఊయలలో పుజుండివి పుడో జననీ పసిపాపనౌదున, ఈ యమలోకవాసమున నిట్టి క్షణములు లేకయున్న ఏ గాయములెట్లు మానునిక, కమ్మని దృష్టిపదమ్ములోన ప్రేమాయత చందనాగముల హాయిగా ఊయలలోపు మమ్మరో, ఊయలలోపు చుంటివి పుడో జననీ పసిపాపనౌదునా. సభలో మాట్లాడవలసి వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా నిక్కచ్చిగా ఉండాలని మనకు తెలియజేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మతిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 867వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ధర్మరాజు గురించి భీముడి గురించి చెప్పడగానే సహజంగానే దుర్యోధనుడి మనస్సు, భక్తి టీవీ ప్రేక్షకుల మనస్సు కూడా ఒక మహానుభావుడు కోసం ఎదురు చూస్తూ ఉంది. అర్జునుడి గురించి భీష్ముని యొక్క అంచనా ఎలా ఉంటుంది? అసలు ఒక సమర్థుడి గురించి మరో సమర్థుడు మాట్లాడుతూ ఉంటే, ఒక రంగంలో ఒక పెద్దవాడు గొప్పవాడు గురించి అంతకంటే పెద్దవాడు వయస్సులో జ్ఞానంలో అనుభవంలో మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుంది? వీరిద్దరిది ఒకే రంగం కదా, వారు ఏమంటారో చూద్దాం అనుకుంటారు. అది భీష్ముని వాక్యాన్ని ఎంత నిష్పక్షపాతంగా, ఎంత పద్ధతిగా, ఎంత ప్రేమగా కూడా ఉంటుందో చూడండి. నరుడి మానము వాడనంగ వశమే నాకు. బా, అనేక పదార్థాలు వర్ణించాక వేదంలో ఇది దేవుడు కాదు, ఇది దేవుడు కాదు, ఇది దేవుడు కాదు, ఇది దేవుడు కాదు, అగ్ని దేవుడు కాదు, వాయువు దేవుడు కాదు, ఇంద్రుడు దేవుడు కాదు అనేవో చెప్పాక ఇంతకీ అది ఏమిటి అంటే త్వమసి అంటారు. అంతే, ఇంకేం నా వల్ల కాదయ్యా. ఏతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడికి ఏ పదార్థాన్ని వర్ణించాలని ప్రయత్నం చేస్తే మాటలు ఆగిపోతాయో, మనస్సు నేను దాన్ని చేరుకోలేను, నేను రద్దయిపోతే తప్ప అది కనపడదు అని తనను తాను మూసేసుకుంటుందో, ముడుచుకుపోతుందో, ఆ పదార్థాన్ని గురించి ఏం చెప్పమంటా ఉంది వేదం. అలాగ వీరులలో వేదం లాంటి వాడు అర్జునుడు. ఏం చెబుతాం? నరుడి మానము వాడనంగ వశమే నాకు, అంతవారు ఎందునెవ్వరు లేరు ఇంకను పుట్టరు. ఇది భీష్ముని అభిప్రాయం. నరుడి మానము వాడనంగ వశమే నాకు, అంతవారు ఎందునెవ్వరు లేరు ఇంకను పుట్టరు. ఆ పులికి తోడు, ఆ పులికి దుర్వార్యంబుగా తోడైన హరియుందోడటే, ఆ పులికి దుర్వార్యంబుగా వచ్చున హరియుందోడటే ఏమి చెప్పుదు. ఆ పులికి దుర్వారోద్యముండైన ఆ హరియుందోడటే ఏమి చెప్పుదు. అతండా సేనలన్ కాచునొక్కరుడున్, అతండా సేనలన్ కాచునొక్కరుడున్, కీటడగించు నీ బలములన్ గాంధీవ దుర్దాంతుడై. సరిగా కాపునరించుకుం మనుజభక్షసీమ కౌక్షేయకాక్షరధారను వెదడించు అని పాపశాస్త్రి గారి పద్యం ఉందే, అలాగే రాశాడు దగ్గర. జాగ్రత్త పడ్డం మంచి దుర్యోధన. ఎంత నిక్కచ్చిగా చెబుతున్నాడో చూడండి. అయితే మనం వ్యతిరేకించే వాళ్ళలో సైతం ఉండే మంచి గుణాలని అంత నిక్కచ్చిగా చెప్పగలిగినప్పుడే మన హృదయం బాగుంటుంది. గీత గీసుకుని ఖచ్చితంగా వీళ్ళు శత్రువులు అని చెప్పేసి వాళ్ళని ఎప్పుడూ విమర్శించడమే, ఒక్కసారి కూడా ప్రశంస ఉండదు ఏ విషయంలో కూడా. దీనివల్ల మన హృదయానికే నష్టం, వాళ్ళకి ఏమీ నష్టం. మనం తిడుతున్నామన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఈ శత్రువుల విషయంలో మనం ఈ అమాయకత్వంలో ఉంటాం. వాడెవడో ఎదురు పడినప్పుడు పేలండి ఆ మాట, అప్పుడు మళ్ళీనేమో రాసేసుకుని పూసేసుకోవడం. ఏమన్నా అనుకుంటారేమో. మరి ఇక్కడెందుకుది? మన ఆరోగ్యాలు పాడవుతున్నాయి అనవసరంగా. నిజంగా అది ఎంత కోప్పడాల్సిన విషయం అయితే వాళ్ళకి చెప్పేసాయి, నీ పద్ధతి బాగుండేదని.
తెలుసుకుంటాడు. అది మానేసేసి ఇంట్లో కూర్చుని ఊరికే వాళ్ళ మాట వచ్చినప్పుడల్లా వ్యతిరేకిస్తూ ఉంటే మనకి బీపీ పెరుగుతుంది తప్పితే ప్రయోజనం లేదు. నిజంగా శత్రువుగా భావిస్తే తేల్చుకో, లేదా శత్రుత్వ భావాన్ని మనస్సులోంచి వదిలేసుకో. అదే లెక్క. ఇక వదిలేసుకున్న మహాయోగి భీష్ముడిలా ఉంటాడు. పాండవులతో యుద్ధం చేస్తున్నాడా? దానికి నాయకుడు అర్జునుడు అని తెలుసా? అతని గురించి ఎంత మంచిగా చెబుతున్నాడు. అతని అభిప్రాయం ఖచ్చితంగా ఉంది. అది అర్జునుడు ఎదురైన ఈ విషయం చెబుతాడు. గొప్ప విషయం అది కాదు, దుర్యోధనుడి దగ్గర ఈ విషయాన్ని చెప్పడం. దుర్యోధనుడు ఏమైనా అనుకుంటాడేమో అని అనట్లేదు. అనుకుంటే అనుకో విషయం ఇది. నాకు అంచనా వేయమని చెప్పు, అంచనా సరిగ్గా ఉండాలి. ఇవాల్టి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇలా నెక్కచ్చిగా మంత్రుల దగ్గర మాట్లాడమనంటే పరిపాలన ఎంత బాగుంటుందో. నరుడు ఈ మానము వాడనంగవశమే నాకు. అసలు నరుడు మహారథుడు, అతిరథుడు, అతిరథ శ్రేష్ఠుడు, ఈ మాటలు ఇవి సరిపోవయ్యా. నరుణ్ణి ఇట్టిట్టన చెప్పగా వశమే అతడు నాకు వాకొనా నీకు ఊకొనా వశంబు కాదు అంటారు ఇంకో చోట. నాకు మాట్లాడడం వీలు కాదు, నీవు ఊకొట్టడం వీలు కాదు, తట్టుకోలేవయ్యా. వాడికి ఇంకా రక్తపోటు ఇప్పుడు అది ఎంత ఉంటుందో నాకు తెలియదు, ఎప్పుడు రాలేదు. కానీ 270 370 వచ్చింది వాడికి, దుర్యోధను. అబ్బాయి పైగా కాదందామా అంటే వాడి గొప్ప నమ్మకం భీష్ముడు అబద్ధం చెప్పడం. దుర్యోధనుడి వ్యక్తిత్వంలో అది మనం మెచ్చుకు తీరాలండి. కర్ణుని మీద ఎంత ఆధారపడినా ఇటువంటి విషయాల్లో కర్ణుడిని నమ్మలేదు, భీష్ముడే నమ్మాడు. పంచాంగంలో తేడా వస్తే భీష్ముడు చెప్పినట్టు విన్నాడు, ధర్మరాజును అడిగి ఖాయం చేసుకున్నాడు తప్ప కర్ణుడు శకుని చెప్పినట్టు వినలా. దేనికి ఎవరిని అడగాలో వాళ్ళకి బాగా తెలుసు. అందుకని నరుడి మానము వాడనంగవశమే నాకు అంతవారు ఎందునెవ్వరు లేరు. అసలు అంతటి వాళ్ళు ఏ సైన్యంలో ఏ రాజ్యంలో ఎప్పుడూ ఎవ్వరూ లేరు. అది కూడా కాదు, ఇంకా గొప్ప విషయం, ఇంకా నువ్వు పుట్టరు, ఇక ముందు పుట్టే అవకాశం కూడా. అంటే ఇది సరిగ్గా చెప్పాలి. నా భూతో నా భవిష్యతి, దాన్ని తెలియక చాలామంది చాలా విధాలుగా పలుకుతున్నారు. నా భూత నా భవిష్యతి. భూత అంటే జరగలేదు, నా భూత జరగలేదు. భూతకాలమునందు కాదు, దానికి అర్థం భూత అంటే జరగలేదు, ఇదివరకు జరగలేదు. నా భవిష్యతి, అది కూడా భవిష్యత్తు కూడా క్రియాపదం. భవిష్యతి భవిష్యత్ అభవిష్యంతి అని ఉంటుంది, క్రియాపదం. నా భవిష్యతి ఇక ముందు జరగదు, ఇంతవరకు ఏర్పడలేదు, ఇక ముందు నా భూతో నా భవిష్యత్ నా భూత్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, ఒత్తులు లేకుండా బూతు మాటలు కూడా వస్తాయి. ఆ భూతో ఎందుకయింది? భూత దగ్గర విసర్గలు ఉంటాయి, అది ఆ భకారం పరమైనప్పుడు ఆ విసర్గలు ఓకారంగా మారుతాయి, ఓకారమై ఓకారం అవుతుంది. అదంతా వేరే సంధి గొడవ వదిలేయండి. అది భూతో అయింది, అంత శబ్దం భూత. నా భూత నా భవిష్యతి అనాలి, అది సంధి ప్రకారం నా భూతో నా భవిష్యతి అనాలి. ఆ ఓకారం సంధివశత్తు వచ్చింది. అంచేది నా భూతో నా భవిష్యతి, ఇక ముందు లేడు, ఇంకా నువ్వు పుట్టరు. దీనికి తోడు పులి మీద పుట్రలాగా ఆ పులికి దుర్వారోధ్యముండైన హరియుందోడటే. అసలే ఇతను పులి అంటే దుర్వారమైన పరాక్రమం కలిగినటువంటి శ్రీకృష్ణుడు ఆయనకు తోడవుతున్నట్టు. ఇక్కడ తిక్కనగారు కావాలనే హరియుందోడటే అని వాడాడు. శ్రీకృష్ణుడు అనలా, ప్రాస కోసం కాదు. ప్రాస కోసం చాలా పదాలు అరవిందాక్షుడని వాడచ్చు. దానికి హరి అంటే సింహం అని అర్థం అవుతుంది. సింహము, కప్ప, కోతి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మా లక్ష్మీదేవి ఇంటి దగ్గరికి ఒకసారి నారాయణమూర్తి వెళ్ళాట, తలుపు తీయమని సరదాగా చెప్తారు శ్లోకాల్లో. కస్త్వం అంటే హరిహి అన్నట్టు. అయితే అడవుల్లో ఉండి ఇక్కడ కిందకు వచ్చావు, ఎందుకంటే హరి అంటే సింహం. లేదు చివరికి ఏదో నేను నీ మొగుండే అన్నాడు. అయితే అసలు బయటికి వెళ్ళమని వాడు చెప్పాడు. ఎందుకంటే ఇలా ఉంటే సరదాకి సంస్కృతంలో చమత్కార శ్లోకాలు. అలాగా హరిశబ్దానికి ఉండే రెండవ అర్థాన్ని చాలా చమత్కారంగా వినియోగించుకున్నాడు అక్కడ. ఆ పులికి దుర్వారోధ్యముండైన ఆ హరియుందోడటే. పులికి సింహం తోడయింది, అర్జునుడు లాంటి పులికి శ్రీకృష్ణుడు లాంటి సింహం తోడయింది. అసలు ఒక పులిని తట్టుకోవడం కష్టం, ఒక సింహాన్ని తట్టుకోవడం కష్టం. పులి సింహం రెండు కలిసి వస్తే ఇక మనం పిల్లయిపోం. ఇది ఇందులో అగ్నికి వాయువు తోడైనట్టు అంటారు. ఎలాగూ జరిగేది యుద్ధమే కాబట్టి వాడచ్చు. ఇక్కడ అగ్ని కొంత మండుతుంది, దానికి వాయువు తోడైతే ఎక్కువ అవుతుంది. అదే అగ్ని చిన్నదిగా ఉన్నప్పుడు ఒక చిన్న దీపంగా దేవుడి దగ్గర పెట్టిన దీపంలా ఉంటే వాయువు దాన్ని ఆర్పేస్తుంది. దీన్నే భాస్కర శతకంలో మారద వెంకయ్య గారు చాలా చమత్కారంగా వినియోగించుకున్నాడు. బలియుతుడైన వేళ నిజ బంధులు తోడ్పడుగాని అతడా బలము తొలంగనేని తమ పాలిటి శత్రువు అదెట్లు కానలో జ్వలనుడు కానగాల్చుదరి దర్పము చూపును వాయుదేవుడు అంటాడు. అడవిని కాల్చేటప్పుడు వాయుదేవుడు ప్రసరిస్తే వాయువు వల్ల అగ్ని ఎక్కువ అవుతుంది. అదే చిన్న దీపమగు పట్టున ఆర్పదే గాలి భాస్కర, అది చిన్న దీపంగా ఉన్నప్పుడు అదే గాలి ఈ దీపాన్ని ఆర్పిస్తుంది. అంటే
మనం సంపదలు కలిగి ఉన్నంతకాలం మన బంధువులు మిత్రులు అందరూ మనకు కాస్త దన్నుగా నిలబడతారు, ఇంకాస్త బలాన్ని ఇస్తారు. కాస్త మన దగ్గర కాస్త తరిగితే పర్వాలేదు, మొత్తం తరిగిపోతుంది, అప్పులు బాలయ్యాట, ఇంతవరకు ఏదో ఉందనుకున్నాం, ఆస్తి ఎంత ఉందో అప్పులు ఉన్నాయట, ఎప్పుడో బయటపడతాయట మొత్తం అంతా అని వచ్చేసరికి ఉన్న ఆస్తి కూడా ఏదో జప్తు చేసేసట, అది ఇది మాటలన్నీ వస్తే ఉన్న బంధువులు కూడా తొలగిపోయి ఎప్పుడైనా ఏమంటే ఆయన మీకు చుట్టంట కదండి, దూరపు చుట్టమండి, అబ్బాయి బీరకాయ పీచు, ఇదివరకు కొబ్బరికాయ పీచు అనమాట. బంధుమిత్రుల పరిస్థితి ఇలాగే, అందులో బంధువులు మరీను. ఇంకా మిత్రులు కొంతైనా అర్థం చేసుకుంటే ఇవి వాళ్ళు అలాగే తయారయ్యారు. అందుకనే ఎవరి మీద ఆధారపడవద్దు, మనకి మనమే ఆధారం. నిరాధార నిరంతర పశుపతి గోత్రస్య, మానవుడు అంతే అంతే, నీకు నువ్వే ఆధారం. ఎవరో తోడుండి ఏదో చెబుతారనుకోవడం పొరపాటు. డబ్బులు తరిగిపోయేసరికి, సంపద లేని పేదవాడు అయ్యేసరికి ఇంట్లో వాళ్ళ మాటలు కూడా మారిపోతాయి. భార్య అయినా భర్త అయినా ఎవరైనా కూడా సంపాదించే అమ్మాయిని వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, బోల్డ్ ఉద్యోగాలు, ఆడవాళ్ళు బోల్డ్ ఉద్యోగాలు చేస్తున్నారు, ఉద్యోగం మానేమనండి, ఇంట్లో ట్రీట్ మారిపోతుంది వెంటనే. ఇక లేనిపోయిన పనులని పెట్టి పనా పాట అంటారు. ఇదివరకు మగాళ్ళకు ఉండేది అవస్థ, ఇప్పుడు ఆడవాళ్ళకి తెలిసి వస్తుంది. అంటే ఎప్పుడు లోకం తీరది, స్త్రీ పురుష భేదం సమస్య కాదు, అలాగ. అందుకని అగ్నికి వాయువు తోడైనట్టు ఎక్కువైపోయిందా లేదా, అలాగే ఇంక మీరు తట్టుకోలేరు అబ్బాయి. ఏమి చెప్పుదు అతండా సేనలన్ కాచునొక్కరుడు, అతడు ఒక్కడు ఆ పాండవ సైన్యాన్ని మొత్తం రక్షిస్తాడు. కీటడగించు నీ బలములన్ గాంధీవ దుర్దాంతుడై, అటువంటి అర్జునుడు పాండవ సైన్యానికి రక్షకుడు. నీకు శత్రువు అంటే తెచ్చి పెట్టుకున్నావయ్యా, కొరుగుతో తలగొక్కున్నావయ్యా, చాలా ప్రమాదకరమైన పని చేసావు అని పైకి మాట్లాడకుండా చెప్తుంది. ఎందుకంటే యుద్ధం మొదలయ్యాక ఇప్పుడు సేనల అంచనాల్లో చెప్పే మాట కాదు అది. అది పూర్వమే చాలా ప్రయత్నం చేశాడు భీష్ముడు ద్రోణుడు కూడా, వినలేదు. అందుకని ఇంకా ఆ మాటలన్నీ అనకుండా అటువంటి వాడు అక్కడ సైన్యానికి అధిపతి. అంటే ఆయన ఇప్పుడు మాటలో చెప్పాలంటే రాజ్యంలో ఆయనకేం పదవి లేకపోయినా పార్టీని ప్రభుత్వాన్ని నడిపించేది వారే, అలాగనమాట. ఏదో దృష్టజుమ్నుడో ఎవరో సైన్యాధిపతి కావచ్చు, కానీ పరోక్షంగా అనధికార సైన్యాధిపతి అర్జునుడే. పైగా ఈ అర్జునుడిగా దృష్టజుమ్నుడు బావమరిదే చెప్పినట్టు వెనకేం చేస్తాడు,